సో దేవుని యొక్క సన్నిధి మనకు తోడుగా ఉండటం ద్వారా మనకి ఏమవుతుంది అనేది మనం చూడబోతున్నాం. మార్క్ 11వ అధ్యాయము 12 నుండి 14 వచనాలు ఒకసారి రీడ్ చేయండి. మరునాడు వారు బేతనియ నుండి వెలుచుండగా ఆయన ఆకలి కొని ఆకులు గల ఒక అంజూరపు చెట్టును దూరము నుండి చూచి దాని మీద ఏమైనానో దొరుకునేమో అని వచ్చాను. దాని ఎద్దకు వచ్చి చూడగా ఆకులు తప్ప మరేమీ కనబడలేదు. ఏలైనగా అది అంజూరపు పండ్ల కాలము కాదు. అందుకు ఆయన, ఇక మీదట ఎన్నటికి నీ పండ్లు ఎవరునూ తినకుందురుగాక అని చెప్పాను. ఇది ఆయన శిష్యులు వినిరి. చాలు. సో ఇక్కడ మనం ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క జీవితంలో ఏమైందో మనం చూస్తున్నాం. ప్రభు అయిన యేసుక్రీస్తు ఒక నగరానికి ఆయన వెళ్తున్నాడు. ఆయన వెళ్ళేటప్పుడు మనం ఏం చూడగలుగుతున్నామంటే, అక్కడ ఉన్న ఒక అంజూరపు చెట్టు, మరి దాంట్లో ఫలము లేదంట. అంజూరపు చెట్టు ఆ సీజన్ ప్రకారమే ఆ ఫలం అది ఇస్తుంది. ఇప్పుడు అంజూరపు చెట్టు ఉంది. అంజూరపు చెట్టు ఆ సీజన్లో మాత్రమే ఏం చేస్తుంది? ఫలం ఇస్తుంది. ఆ యొక్క ఫలం ఇస్తుంది. సీతాఫలము కాలము కదా, అంటే ఆ సీజన్ అప్పుడు మాత్రమే ఏమవుతుంది? సీతాఫలము దొరుకుతుంది. ఇప్పుడు మనకు మ్యాంగో కావాలంటే దొరుకుతుందా? రా మ్యాంగో కొద్దిగా దొరుకుతుందేమో, కానీ ఫ్రూట్ దొరకదు కదా. అలాగే ఇక్కడ అంజూరపు చెట్టు అది సీజన్ కాదు, కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు ఆకలి కలిగి అక్కడ ఆయన వెళ్ళాడంట. వెళ్ళిన వెంటనే ఆ చెట్టును చూస్తున్నాడు. చూసేసిన వెంటనే ఫలం లేదు, సీజన్ కూడా కాదు. కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు ఏం చేశాడో తెలుసా? ప్రభు అయిన యేసుక్రీస్తు వెంటనే ఆ చెట్టుని చూసి ఆయన ఏమంటున్నాడంటే, శపిస్తున్నాడు ఆ చెట్టుని. ఇకపై ఎవ్వరు కూడా ఈ చెట్టులో నుండి ఆ ఫలము తినకుండా ఉండును గాక అని చెప్పేసి శపించేశాడు. ఇప్పుడు క్వశ్చన్ ఏంటంటే, అది కాలము అది కాదు, అంటే సీజన్ కాదు, ఫలం యొక్క కాలము కాదు. కానీ ప్రభు ఎందుకు ఆ చెట్టుని చూసి ఆయన శపించాడు? లాజిక్ ఏమైనా ఉందా? లాజిక్ ఉందా? లేదు. కానీ మంచిగా వినండి. ప్రభుకి ఎందుకు తెలుసా కోపం వచ్చింది? ఈ లోకాన్నే సృష్టించిన ప్రభుని నేను మాటను నేను విడుదల చేస్తే ఈ భూలోకమే సృష్టించబడింది. నేను ఈ భూలోకంలో ఉన్న ప్రతి దాన్ని కూడా సృష్టించింది నేనే. మరి నేను ఎక్కడ ఏ ఒక్క సీజన్లో నేను అక్కడ అడుగు పెట్టినా, అది ఏ ఒక్క చెట్టు అయినా, ఏ ఒక్క సీజన్ అయినా కూడా నేను ఎక్కడ అడుగు పెట్టినా అక్కడ ఫలము రావాలి. ఫలము రాకపోవటం ఏంది అని ఆయన ఆలోచించాడు. నేను దేవుడుగా నేను ఉన్నాను, ఒక మనుషుడు రూపంగా దేవుడుగా నేను వచ్చాను. నేను వచ్చినప్పుడు ఆ చెట్టుకు సీజన్తో సంబంధం లేదు, ఆ చెట్టుకి ఫలం ఇచ్చే కాలం అది లేకపోయినా కూడా నేను అడుగు పెట్టినప్పుడు ఆ చెట్టులో ఫలము తప్పకుండా కలగాలి అని ఆయన ఆశపడ్డాడు. దానికి అర్థం ఏంటంటే, ఎవరందరూ దేవుని యొక్క సన్నిధిని వారి యొక్క జీవితంలో కలిగి వారు అడుగు పెడతారో, అది మీకు ప్రమోషన్ రావాల్సిన సీజనే లేకుండా కావచ్చు, లేకుంటే మీ బిజినెస్లో వ్యాపారమే లేని ఒక సీజన్ కదా ఉండొచ్చు. కానీ సన్నిధితో మీరు అడుగు పెట్టినప్పుడు అది మారవలసిందే. ఇక్కడ ప్రభు ఏం చేశాడంటే, అది ఏ చెట్టు అన్నావని నేను అడుగు పెట్టినప్పుడు దానిలో ఫలం రాకపోవటం ఏంది అని చూశాడు. అర్థమైందా? ఎంతమందికి అర్థమైంది? కొత్త టీచింగ్ ఇది. కానీ నేనేమంటున్నానంటే, మీరు మీ జీవితంలో మీరు సన్నిధి కలిగి ఉన్నప్పుడు కూడా మీరు అలాగే మీరు అడుగు పెట్టాలి. ఏ బిజినెస్లో మీరు అడుగు పెట్టినా ఈ సీజన్ లేకపోయినా నేను ₹1,00,00,000 నేను సంపాదిస్తాను. కానీ నేనేమంటున్నానంటే, మీ యొక్క జీవితము దేవుని యొక్క సన్నిధి మీరు కలిగి ఉన్నప్పుడు ఆ ఫలము మీరు తప్పకుండా మీరు చూడాలి. తప్పకుండా మీరు ఆ ఫలము మీరు చూడాలి.
అందుకే ప్రభు అయిన యేసుక్రీస్తు ఆ నీటిలో కూడా ఆయన నడిచి వెళ్ళేటప్పుడు అసలు పట్టించుకోలే. ఆ నీటి మీద కూడా ఆటోమేటిక్గా అలా నడిచి ఆయన వెళ్ళిపోయాడు. ఎందుకు తెలుసా? ఈ భూలోకాన్ని సృష్టించింది నేను, నా సన్నిధికి ఆ నీళ్ళు కూడా వెంబడించవలసిందే నా యొక్క పాదాలకు అని చెప్పేసి ప్రభు అయిన యేసుక్రీస్తు ఆశపడి. ఎందుకు నీటి మీద ఆయన నడిచాడంటే, దేర్ ఇస్ నథింగ్ దట్ డజంట్ ఒబే టు మీ. చాలామంది మనం క్రిస్మస్ సీజన్ మనం వెళ్ళలేదు, కానీ ఒక కొత్త పాయింట్ నేను మీకు చెప్తా. ప్రభు అయిన యేసుక్రీస్తు ఎక్కడ జన్మించాడు? స్థలం కాదు, పశువుల పాక. ఎక్కడ జన్మించాడు? పశువుల పాక. ఎక్కడ? అందరు గట్టిగా చెప్పాలి. ఎక్కడ? పశువుల పాకలో జన్మించాడు. కానీ ఆయన ఎవరు? ఒక్కొక్కరు ఒక్కొక్క టైటిల్ ఇస్తున్నారు, ఓకే, హ్యాపీ. కానీ ప్రభువులకు ప్రభు, రాజులకు రాజు, దేవుడు ఆయన కదా. దేవుడు అంటే ఆయన ఎక్కడ పుట్టాలి? రాజభవనంలో పుట్టాలి. ఎక్కడ పుట్టాలి? రాజభవనంలో పుట్టాలి. కానీ పశువుల పాకలో పుట్టడం ఏంది? ఎందుకు తెలుసా? ప్రభు అయిన యేసుక్రీస్తుకి అది సమస్యే లేదు. ఆయన ఎక్కడ ఉన్నా అన్ని ఆయన యొక్క మాటకు లోబడవలసిందే. అక్కడున్న జ్ఞానులు వచ్చి ఏం చేశారు? సాంబ్రాణి, బహుమతులు అన్నిటినీ కూడా ఎవరికి వచ్చి ఇచ్చారు? ఎందుకు తెలుసా? ఎక్కడ దేవుని యొక్క సన్నిధి ఉన్నదో అన్నీ అక్కడ వెతికి రావలసిందే. ప్రభు అయిన యేసుక్రీస్తు అసలు ఆలోచించలే, రే నేను దేవుణ్ణిరా, నేను కింగ్డంలోనే నేను పుడతా అని చెప్పలే. ఆయన ఎక్కడంతా ఆయన అడుగు పెట్టాడో అక్కడంతా రాజులాగానే నడిచాడు. ఒక్క రోజు కూడా కానుక గురించి కూడా ఆయన ఆలోచించలే. ఆయన యొక్క సేవలో ఆయన ఎక్కడ వెళ్ళాడో వారి యొక్క శిష్యులందరూ కూడా మంచిగా తిన్నారంట. సద్దుకేలు పరిసయ్యులు వచ్చి అడుగుతున్నారు, అయ్యా మేమందరూ ఉపవాస ప్రార్థన ఉంటాం, మీ శిష్యులు ఉండరా అని అడుగుతున్నారు. వెంటనే ప్రభు ఏమన్నాడంటే, సమయం వచ్చేటప్పుడు వారు ఉంటారు, ఇప్పుడు వారు తిని వాళ్ళు ఎంజాయ్ చేయండి. ఎక్కడ నా సన్నిధి ఉంటుందో అక్కడ అన్ని మారవలసిందే. నేను పశువుల పాకలో నేను పుట్టిన, నేను ఎక్కడ? కింగ్డంలో, రాజభవన్లో నేను పుట్టిన, దానికి సంబంధం లేదు. ఎందుకు తెలుసా? నా సన్నిధి ఎక్కడుందో అన్ని నా మాటకు వెంబడించవలసిందే. ఆయన నమ్మాడు. నేను ఇక్కడ అంటున్నానంటే, ప్రభు అయిన యేసుక్రీస్తు, చాలామంది చాలా దుఃఖపడతారు, చాలా బాధపడతారు. అయ్యో మన ప్రభు అయిన యేసుక్రీస్తు పశువుల పాకలో పుట్టాడు అని మనం బాధపడుతున్నాం, కానీ ప్రభువుకి అయితే అసలు బాధనే లేదు. నన్ను మీరు ఎక్కడ పెట్టినా, ఏం చేసినా, నేను ఎక్కడ అడుగు పెట్టినా అక్కడ నేను ఫలాలు మాత్రమే చూస్తాను అని తెలుసుకున్నాడు. హల్లెలూయా. సో గాడ్ ఇస్ స్పీకింగ్ టు యూ టుడే. ఈరోజు మనం కూడా ఏం కలిగి ఉండాలి తెలుసా? ప్రభువా, నేను కూడా నా జీవితంలో ఎన్నటికి చూడని ద్వారాలు, దీవెనలు నేను ఈ రోజు నుంచి నేను చూడబోతున్నాను. ఎందుకంటే మీ యొక్క సన్నిధి నాకు తోడుగా ఉంది గనక. హల్లెలూయా, హల్లెలూయా. ఈ ప్రోగ్రాం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నదని మేము నమ్ముచున్నాం. ఫస్ట్ లైక్ చేయండి, తెలిసిన వారు మీ ఫ్రెండ్స్ అందరికీ మీరు షేర్ చేయండి, తర్వాత సబ్స్క్రైబ్ చేయండి. తప్పగా ప్రభు మిమ్మల్ని దీవిస్తాడు. ఇక రాబో వీడియోను కూడా మీరు చూడండి, దీవించబడండి. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. గాడ్ బ్లెస్ యూ.